అంకుల్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హడావడి చూపిస్తూ ఉన్నాడు ఈరోజు ప్రజలకి. ఒక పక్క సిద్ధం సభలు పెడతా ఉన్నారు. సిద్ధం సభల్లో నేను అన్ని హామీలు అమలు చేశానని చెప్తా ఉన్నాడు. అసెంబ్లీ మొదలైంది. నిన్న అసెంబ్లీలో కూడా అదే మాటలు చెప్తా ఉన్నారు. 99% నేను అమలు చేసేసానని ఒక పక్క, కరోనా వల్ల రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయిందని ఒక పక్క. సో ఎలా చూడాలంటారు ఆయన చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని? ఎంతవరకు వాస్తవం అనుకోవాలి? ఇప్పుడు సిద్ధం సిద్ధం అంటున్నావు. దేనికి సిద్ధం? నువ్వు ఏ పనులు చేసావని నీకు మళ్ళీ ప్రజలు ఓట్లు వేయాలి. అసలు నువ్వు దేనికి ఆ సిద్ధం అనేది? అసలు దేనికి దేని మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఎక్కడ బ్యానర్ రోడ్ల నిండా సిద్ధం సిద్ధం సిద్ధం. ఏంటి అసలు సిద్ధం? ఆ సిద్ధంలో ఏముంది? ఏంటో కరెక్ట్గా నువ్వు మాట్లాడు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పకుండా నువ్వు అసలు ఏం పనులు చేస్తావు? నువ్వు 5 సంవత్సరాల్లో కరోనా, నీ వల్లే కరోనా వచ్చింది. నువ్వు రాష్ట్రానికి శని పెట్టిన శని దరిద్రుడు కాబట్టి నీ వల్లే అసలు కరోనా తీసుకొచ్చావు. అసలు నువ్వు వస్తానే కరోనా తీసుకొచ్చావు. తర్వాత ఏంటంటే నువ్వేం పనులు చేస్తావు? నువ్వు మామూలుగా ఉపాధి హామీ పనులు నిలుపుదల చేస్తావు. అది సెంట్రల్ గవర్నమెంట్ అంటావు. అసలు ఎక్కడైనా ఉపాధి పనులు, హామీ పనులు ఎక్కడైనా జరిగిందా? లేకపోతే నువ్వు ఇచ్చిన హామీలు, చాలా హామీలు ఇచ్చావు. ఆ హామీలు ఏదైనా ఒక్కటి అమలు జరిపానని చెప్పు. నువ్వు మొత్తం 199 అమలు చేసేస్తానంటున్నావు. నువ్వు ఇచ్చిన హామీల్లో నువ్వేం అమలు చేస్తావో నువ్వు చెప్పు చూద్దాం. నువ్వు చేసింది నువ్వేమైనా ఎక్కడైనా రోడ్లు విస్తరణ కానీ రోడ్లు పనులు కానీ ఎక్కడైనా నువ్వు చేసావా? రైతులకు ఏమైనా చేసావా? కరెంటు ఛార్జీలు నేను పెంచను అన్నావు. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచావు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు. పోలవరం నేను ఇదిగో ఏం లేదు, నేను వచ్చిన 5 సంవత్సరంలో కట్టేస్తున్నానని నీ మినిస్టర్లు, నువ్వు మొత్తం అందరూ అసెంబ్లీలో పెద్ద ప్రగల్భాలు పలికారు. పోలవరం నువ్వేమైనా దాంట్లో ఎక్కడైనా నువ్వేమైనా ఒక్క లారీ సిమెంట్ కానీ ఒక లారీ మట్టి తీసుకొని నువ్వు అక్కడ ఏమైనా ప్రాజెక్ట్ నువ్వేమైనా కట్టగలిగావా? నువ్వేమీ చేయలే. ప్రజలకు నేను ఏదో ఇది చేసేస్తున్నా అని చెప్తావు. నువ్వేం చేసావు? అసలు నువ్వేం చేసావని నువ్వు మళ్ళీ ఓట్లకు వస్తున్నావు. నువ్వు మద్యపాన నిషేధం చేస్తానన్నావు. నువ్వు చేసావా? అబ్బో నేను వస్తే అసలు నేను జనాలకి అసలు అమెరికా లండన్ లాగా చేసేస్తానన్నావు. నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నువ్వు అమెరికా కాదు, లండన్ కాదు, నువ్వేమీ చేయకుండానే చేస్తానని నీ బతుకే అబద్ధాలు బతుకు. నువ్వు అసలు నీ నోట్లో నుంచి వచ్చేదే అబద్ధాలు. నువ్వు అబద్ధాలు బతుకు కాబట్టి నువ్వు జైలుకి వెళ్ళాల్సినడివి. నీ బాబాయిని హత్య చేసావు. నువ్వేం చేస్తావంటే నీ బాబాయిని హత్య చేయించావు. తర్వాత నీ చెల్లెల్ని నిలగొట్టేసావు. తర్వాత నీ అమ్మని తరిమేసావు. తర్వాత వాళ్ళు నీ చెల్లెల్ని అడుగు. నీ చెల్లెళ్ళు ఉన్నారు. నీ చెల్లెళ్ళని అడుగు. నువ్వేం చేస్తావు మొత్తం క్లియర్గా చెప్తారు నీకు. మా అన్న ఏమీ చేయలేదు, బాబాయిని చంపేశాడని చెబుతారు. తర్వాత ఆస్తుల్లో వాటాలని చెబుతారు. తర్వాత ప్రజలకు ఏమీ చేయడు, అన్ని అబద్ధాలే చెప్తాడని వాళ్ళు చెప్తారు. ముందు ప్రజలను అడగవసలా, నీ చెల్లెళ్ళని అడుగు. నీకేం నీ బతుకంతా ఇదంతా నీ స్టోరీ మొత్తం నీ చెల్లెళ్ళు చెప్పేస్తారు. సో అంటే మనం ఎన్నికల దగ్గరికి వస్తూ ఉంటే మొన్నటి వరకు జరిగిన అసెంబ్లీల్లో వైసీపీ నాయకుల హావభావాలు కానీ లేదంటే వాళ్ళ మొహాల కళ కానీ ఏ విధంగా ఉండేదో మనం చూసాం. కానీ ఇప్పుడు ఆఖరి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కానీ లేదా వాళ్ళ మొహాల్లో ఉన్న ఆవేదన కానీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు వాళ్ళ మొఖాళ్ళ కళ కాదు, అసలు వాళ్ళ మొఖాలు తలకాయలే లేవు. అసలు వాళ్ళకి తలకాయలే కనపడవు. తలకాయలు ఇప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు. 150 ఎమ్మెల్యేల్లో ఇవాళ నీకు ఎంతమంది హాజరయ్యారు? అక్కడ గట్టిగా ఉంటే 70-80 మంది కూడా ఉండారో లేరు. మొత్తం అంతా నేను ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అని అంటే వాళ్ళు పారిపోతున్నారు. మొన్నటిదాకానే 175 అన్నావు. ఇవాళ నేను ఎమ్మెల్యే ఇస్తానన్నా, ఎంపీ ఇస్తానన్నా నీ తరపున ఎవడో నిలబడేవాడు లేడు. మొత్తం అంతా పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారు? నిన్ను చూసి నీ ముఖం, ఈ దరిద్ర ముఖం దగ్గరికి మనం చేయలేము. ఈ దరిద్ర ముఖాన్ని చూస్తే, ఈ శని ముఖాన్ని కనుక మనం చూస్తే అసలు మనకు కూడా శని చుట్టుకుంటుంది. ఈ శనులని మనకు చుట్టిస్తాడని చెప్పి మొత్తం అందరూ పారిపోతున్నారు. పారిపోతుంటే ఇంకా నువ్వు చేసేది నువ్వు ఎట్టాగు రేపు సిద్ధం అండు. నువ్వు పారిపోవడానికి ఎట్టాగు సిద్ధం. నువ్వు పారిపోయే మనిషివి కాబట్టి నువ్వు పారిపోవడానికే సిద్ధంగా ఉండు. అంటే ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వస్తూ ఉంటే గత ఎన్నికలకు ముందు ఏదైతే హత్యా రాజకీయాలని కనిపించే ఉన్నాయో అప్పుడు అధికార పార్టీ మీద ఏ విధంగా నెపనెట్టారు, ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ మధ్య ఎంఆర్ఓ హత్య కూడా జరగడం, గతంలో వనజాక్షి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం నానా రాద్ధాంతం చేసిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈరోజు ఒక ఎంఆర్ఓ చనిపోతే దాని వెనక కూడా తెలుగుదేశం ఉందని చెప్పి మళ్ళీ ఈ రోజు నుంచి ప్రచారం మొదలుపెట్టిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు వనజాక్షి ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నప్పుడు చింతనేని ప్రభాకర్ కొట్టాడు. తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశంలో బాగా చేశారు ఇసుక దోసుకుంటా ఎంఆర్ఓని కొట్టారని చెప్పావు. ఇవాళ నీ ప్రభుత్వంలో రాడ్లు తీసుకొని ఎంఆర్ఓని చంపేస్తే దిక్కు లేదు. నువ్వు వెళ్ళి ఆ ఎంఆర్ఓని ఏమైనా మళ్ళీ ఆ కుటుంబాన్ని కానీ
లేకపోతే ఏదైనా వెళ్ళి పరామర్శించారా? అక్కడ ఏమీ చెయ్యవు. నువ్వు నీ ప్రభుత్వంలో జరిగితేనేమో ఒక రకంగా ఉంటుంది, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగితేనేమో పెద్ద ప్రచారం చేస్తావు. నీ ప్రభుత్వంలో జరిగిన దానికి నువ్వు ఎందుకని మాట్లాడాలి? ఇంతవరకు నువ్వు నోరిప్పి మాట్లాడావా? నువ్వు ఏదైనా అసలు ఆ సమస్య మీద నువ్వు ఎప్పుడైనా మీడియాతో కానీ ఎవరితోనైనా నువ్వు మాట్లాడావా? నువ్వేమి చెయ్యవు. నువ్వు ఒక పెద్ద దొంగవయో, పెద్ద 420వి. నువ్వు దోచుకునే 420 కోట్లు, 42,000 కోట్లు ఈడీ కేసులు అటాచ్ అయ్యి ఉన్నాయి. ముందు దాని గురించి మాట్లాడు. నేను ఏదో పెద్ద అవినీతిని నేను నిరోధించుతా, లేకపోతే నేను ఎవడన్నా ఇది చేస్తాను, గన్ను వస్తుంది ముందు, నాకంటే ముందు గన్ను వస్తుందని చెప్తా. గన్ను కాదు, నీ తుస్సు గన్నులు ఇవి వచ్చినా కానీ నువ్వేమీ చేయలేవు, నువ్వేమీ పీకలేవు కూడా. ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన, అది ఎన్నికలకు ముందు ఒక రకంగా పొత్తులు వికసిస్తున్నాయి అని అనుకోవచ్చు అంటారు ఈ అంశంతో. సరే, చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ రమ్మని బీజేపీ అమిత్ షా గారు రమ్మన్నారని చెప్తున్నారు. అమిత్ షా గారి దగ్గరికి వెళ్తారు. అక్కడ పొత్తుల గురించి మాట్లాడతారా, లేకపోతే రాష్ట్ర సమస్యల గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి, లేదు రేపు ఏదైనా ఎన్నికల గురించి మనం కలిసి వెళ్దామా, లేకపోతే ఏంటనేది దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఒకవేళ పొత్తులు కుదిరినా, పొత్తుల గురించి మాట్లాడినా, పొత్తులు తెలుగుదేశం కలిసే పనిచేస్తుంది. తెలుగుదేశం అన్ని పార్టీలతోనూ కలిసే పనిచేయాలనుకుంటుంది. ఈ చెత్త సీఎంని, ఈ చెత్త మీద పొన్నేసే ఈ చెత్త సీఎంని ఆయన పారిపోయేటట్టు చేయాలని చెప్పి ఎట్లాగూ తెలుగుదేశం ప్రభుత్వం చూస్తుంది. జనసేన, తెలుగుదేశం రెండు కలిసే ఆల్రెడీ ఇప్పుడు బీజేపీతో కూడా కలిస్తే ఇంకా మరీ మంచిది, కలిసి పనిచేయాలని చెప్పి చూస్తారు. ఈయన ఎట్లాగూ పారిపోయేటట్టు చేస్తారు. అలాగే ఈరోజు మనం సాక్షి పేపర్లో చూసుకుంటే ఇదే ఢిల్లీ పర్యటన చంద్రబాబుకు సంబంధించి కేంద్రం కాళ్ళ మీద పడ్డానికి మాతో పొత్తు పెట్టుకోండి అని చెప్పి బ్రతిమాలుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్తా ఉన్నారని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం ఎట్లా చూస్తారు? ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి కాళ్ళ మీద పడ్డరు. వాళ్ళు ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే నువ్వు కాళ్ళ మీద పడతావు. నువ్వు వెళ్ళి ఆ కాళ్ళ మీద పడతావు, చేతులు పట్టుకుంటావు, ఇంకేమేమో చేస్తావు నువ్వు అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఎవరి కాళ్ళ మీద పడదు. ఏడాదన్నా పడితే ప్రజల కాళ్ళ మీద పడుతుంది, కానీ నీ దగ్గర మాత్రం నీకు మళ్ళీ వెళ్ళి పెద్దల కాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళి ఢిల్లీలో మాత్రం ఎప్పుడు పాణాసారం పడదు.